పిరమిడ్ మాస్టర్లందరికీ ప్రణామాలు. ప్రతిసారి మనం కలుసుకుంటున్నాము, ఏదో ఒక విషయాలను తెలుసుకుంటున్నాం. తెలుసుకోవడానికి ఎంతైనా ఉంది. తెలుసుకుంటూనే ఉండాలి. తెలుసుకున్నది తెలియజెప్తూనే ఉండాలి. ఈరోజు రెండు విషయాల గురించి తెలుసుకుందాం. రెండు పదాలు, రెండు ముద్రలు. ముద్ర అంటే ఏమిటి? మన చేతి వేళ్లతో మనం ఏదైనా సూచిస్తే అది ముద్ర అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా చూపిస్తే ఇది జింక ముద్ర. ఇది జింక ముద్ర. జింకని చూపించాలంటే ఇలా చూపిస్తాం. అలాగే ప్రతిదానికి ముద్రలు ఉన్నాయి. దీని పేరు ముద్రా శాస్త్రం. ముఖ్యంగా నృత్య శాస్త్రంలో ఈ ముద్రలు చాలా ఇంపార్టెంట్. ఇలా అంటే అది కమలం అవుతుంది. అది చేతి వేళ్లతో ఎన్నో విషయాలు చూపించినప్పుడు దాన్ని ముద్ర అంటాం. ఈరోజు రెండు ముద్రల గురించి తెలుసుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ముద్రలు. ఒకటేమో అభయ ముద్ర, రెండోదేమో వరదా ముద్ర. రెండు ముద్రలు ఉన్నాయి. మనం ఏదైనా మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ రాముడి విగ్రహమో, సీతాదేవి విగ్రహమో, లక్ష్మీదేవి విగ్రహమో మనం చూసిన ఆ విగ్రహంలో రెండు ముద్రలు కనబడతాయి మనకి. ఒక ముద్రేమో ఇలా ఉంటుంది, ఇంకో ముద్రేమో ఇలా ఉంటుంది. ఇవి రెండు ముద్రలు. అభయ ముద్ర. ఇలా చేయి పెట్టినప్పుడు ఆ ముద్ర పేరు వరదా ముద్ర. ఈ రెండు ముద్రలు ఉన్నాయి. అంటే చేతితో ఇచ్చే సందేశం. నోటితో ఇచ్చే సందేశం కాదు, చేతితో ఇచ్చే సందేశం. ఇలా అంటే ఏంటంటే ఇది అభయ ముద్ర. ఇలా చెయ్యి ఉంటే ఇది వరదా ముద్ర. మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా ఈ రెండు ముద్రల్లో ఉంది. ఆధ్యాత్మికత అంతా. ఆధ్యాత్మికత అంటే ఏమిటంటే నోరిప్పి ఏమి చెప్పక్కర్లేదు, ఇలా పెడితే చాలు, అంతే అర్థమైన లెక్క. ఈ రెండు ముద్రలను తెలుసుకుంటే మొత్తం ఆధ్యాత్మికత అంతా అర్థమైనట్టే లెక్క. ఒకటి అభయ ముద్ర, రెండు వరదా ముద్ర. చెప్పండి అందరూ, ఇలా చేయి పెట్టి అభయ ముద్ర అని చెప్పండి. ఇంకోసారి, ఇంకోసారి, ఇంకోసారి. ఇలా చేయి పెట్టి వరదా ముద్ర. ఇంకోసారి, ఇంకోసారి, ఇంకోసారి. ఇది ఏ ముద్ర? ఇది, ఇది, ఇది. వెరీ గుడ్. రెండు ముద్రలు ఉన్నాయి. అభయ ముద్ర, వరదా ముద్ర. అంటే ఏమిటంటే నువ్వు భయం లేకుండా ఉండు, అప్పుడు నీకు రావాల్సిన వరాలన్నీ వస్తాయి. నువ్వు భయంతో కూడుకుంటే నీకు రావాల్సిన వరాలన్నీ రాకుండా పోతాయి. నువ్వు భయం లేకుండా ఉండు ఎలాంటి పరిస్థితుల్లోనైనా. నువ్వు నిర్భయంగా ఉంటే నీకు రావాల్సిన వరాలన్నీ వస్తాయి. నువ్వు భయంగా ఉంటే నీకు రావాల్సిన వరాలు అక్కడే ఆగిపోతాయి, పైనుంచి రావు. కరోనా వస్తుందేమో నువ్వు భయపడుతూ కూర్చుంటే కరోనా వచ్చి తిడుతుంది. నాకేమో భయం లేదు కరోనా అంటే అది రాదు. ఇంకా అది నాకు క్యాన్సర్ వస్తుందేమో అనుకుంటే భయం వేసుకుంటే క్యాన్సర్ వస్తుంది.
నాకెందుకు వస్తుంది క్యాన్సర్ అని అనుకుంటే అదెందుకు వస్తుంది? మీకు చిన్న కథ చెప్తాను, దాన్ని బట్టి అర్థమైపోతుంది. మా కజిన్ ఒక ఆయన ఉండేవారు, ఆయన ఉన్నారు ఇప్పటికీ, ఎక్కడికి పోలేదు. ఆయన ఐ సర్జన్, ఆప్థాల్మాలజిస్ట్, మా పెద్దనాన్న గారి కొడుకు. ఆయన ఎప్పుడైనా ఒక ఇంట్లోంచి వేరే ఊరికి వెళ్ళాలనుకోండి, ఇంట్లో ఏమైనా దొంగలు పడతారేమో అని భయం ఆయనకి. ఆయన ఏం చేసేవాడు, ఇంటికి తాళం పెట్టి, తాళం మీద ఇంకో తాళం పెట్టి, ఆ తాళం మీద ఇంకో తాళం పెట్టి పోయేవాడు. ఎవడైతే ఆటోలో అయింది తీసుకెళ్తాడు బస్ స్టాండ్కి, వాడే ఫోన్ చేసి చెప్పాడు, 2-3 తాళాలు ఉన్నాయి ఇక్కడ, మీరు రండి అని చెప్పేసి. ఈయన బయటికి వెళ్తే ఆ రోజు డెఫినెట్గా దొంగ పడేవాడు వాళ్ళ ఇంట్లో. తాళం మీద తాళం వేస్తే వాడు దొంగ రాకుండా ఎందుకుంటాడు వాడు? ఈయన ప్రతిసారి ఊరికి వెళ్ళినప్పుడు కూడాను దొంగలు పడేవారు. ఎందుకంటే ఈయన భయమే ఆ దొంగలు లాక్కొచ్చింది. ఈయన తాళం వేయకుండా పోయి ఉంటే ఎవడు పడి ఉండే, ఎందుకంటే ఇక్కడ ఏమి ఉండదని తెలుసు వాళ్ళకి, తాళం లేకపోతే ఎందుకు ఉంటుంది, దొంగలు పడేవారు కాదు. అతని భయమే ప్రతిసారి అతని దొంగల్ని పిలిపించుకుంది. పెద్ద డాక్టరే అతను, కానీ లోపల భయం ఉంది. అందరి దగ్గర భయం ఉంటుంది. దేని పట్ల నీకు భయం ఉంటుందో అది ఆ దొంగ వస్తుంటాడు, లేదా ఆ రోగం వస్తూ ఉంటుంది, ఆ శత్రువు వస్తూ ఉంటాడు. మనం ఎలాంటి స్థితిలో ఉండాలంటే అభయంలో ఉండాలి, భయం లేకుండా ఉండాలి. నువ్వు ఒక ఎగ్జామినేషన్స్కి ఇంటర్వ్యూకి వెళ్ళావు, ఒక ఉద్యోగానికి, నువ్వు భయపడి వెళ్ళావు అనుకున్నా, దొరుకుతుందో భయంతో నీకు దొరకదు. ఎందుకు దొరుకుతుంది? నాకెందుకు దొరకదు అని పోయి ఇంటర్వ్యూకి వెళ్తే వాడు ఖచ్చితంగా నీకే ఇస్తాడు. ఇది అభయ ముద్ర. నువ్వు భయం లేకుండా ఉండు. ఇది ఆశీర్వాద ముద్ర కాదు, ఇది అభయ ముద్ర. నువ్వు అభయంగా ఉంటే నీకు రావాల్సిన వరాలన్నీ నీకు వస్తాయి. స్విమ్మింగ్ నేర్చుకోవాలి, మునిగిపోతానేమని భయం ఉంటే నువ్వేం నేర్చుకుంటావు స్విమ్మింగ్? ఆ భయం ఉంటే స్విమ్మింగ్ నేర్చుకుంటామా? ఈత నేర్చుకుంటామా? నేర్చుకోం. అన్నిటికీ మూలం భయం. భయం ఉంటే మానవుడు, భయం లేకపోతే మాధవుడు. మాధవుడికి భయం లేదు, మానవుడికి భయమే ఉంది. నీలోంచి భయాన్ని తీసేయాలి. ఒకసారి ఏమైందంటే, కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్ళాం, నేను మా పెద్దమ్మాయి. కర్నూలు నుంచి బయలుదేరేటప్పటికి ఎంత బాగానే ఉంది హైదరాబాద్లో, కానీ హైదరాబాద్ చేరేసరికి పెద్ద కర్ఫ్యూ వచ్చేసింది. అక్కడ హిందూ ముస్లిం గొడవలు అంతా కొట్టుకుంటున్నారు, చంపేసుకుంటున్నారు. మేము బస్ స్టాండ్లో దిగేసరికి రాత్రి 2 గంటలు అయింది. ఫుల్ కర్ఫ్యూ ఉంది హైదరాబాద్లో, ఎక్కడ చూసినా మర్డర్లు జరుగుతున్నాయి. ఆ సమయంలో దిగాం హైదరాబాద్లో బస్ స్టాండ్లో. సరే, ఎవడో ఆటో రిక్షా వాడు వచ్చాడు, బిక్కుంటూ వచ్చాడు. వాడు వెళ్ళాము, వాడు సగం దూరం దాకా వచ్చి ఇంకా నేను రాలేను, మీరు వెళ్ళిపోండి అన్నాడు. అర్ధరాత్రి. ఆ పెద్ద అమ్మాయికి 10 ఏళ్ళు ఉంటాయేమో, 10 12 ఏళ్ళో ఉంటాయి అప్పటికి. ఇంకా 2 కిలోమీటర్స్ ఉందనుక ఇల్లు. రాత్రి 2 గంటలకి ఫుల్ కర్ఫ్యూ ఉంది, అన్ని చోట మర్డర్లు జరుగుతున్నాయి. నేనేం చెప్పాను మా పెద్ద అమ్మాయితో, నువ్వు ముందు వెళ్ళు, నేను వెనకాల నేను వస్తానని చెప్పేసి. ఓకే అని వెళ్ళిపోయింది. తను అలా ముందు వెళ్తుంటే కొంచెం నుంచి నేను వెనక నుంచి వెళ్తుంటాను. ఆ అమ్మాయిలో భయం పోగొట్టాలని ఆ పని చేశాను.
అర్ధరాత్రి కర్ఫ్యూ టైంలో ఆ అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఇంటికి. నేను వెనకాతలో వస్తున్నాను, ఒక ఫర్లాంగ్ వెనకాతల్లో. అంటే భయం ఉండకూడదు మనకి, భయాన్ని తీసేయాలి. భయం వస్తుంది, ప్రపంచం నిన్ను భయపెడుతుంది, ఇంట్లో వాళ్ళు భయపెడతారు. పూజారులు భయపెడతారు, గ్రహాలకన్నీ శాంతి చేయాలి, ప్రాబ్లం ఉందని చెప్పేసి. ఆ గ్రహాలకి శాంతి చేయకపోతే నీ పని అంతే అంటారు వాళ్ళు, భయపెడతారు. డాక్టర్లు భయపెడతారు, నువ్వు ఈ మందులు తీసుకోవాల్సిందే లేకపోతే నీకేమి కాదని చెప్పేసి. వాళ్ళు పెట్టేదే భయం. మనమేమో ఇక్కడ దేవుళ్ళము, ఈ దేవుళ్ళు భయపడుతూ ఉంటారు, రాబోయే వరాలని పోగొట్టుకుంటూ ఉంటారు. నువ్వు నిర్భయంలో ఉండు అని చెప్పేదే ఆధ్యాత్మికత. నువ్వు శరీరం కాదు, ఆత్మ పదార్థానివి, నువ్వు భగవంతుడివి, తత్వమసి శ్వేతకేతో. నువ్వు ఇది కాదు. నువ్వు ఇది అనుకుని భయపడుతున్నావు, నువ్వు అది అని తెలుసుకుంటే భయపడవు. దొంగలకి భయపడితే దొంగలు వస్తారు, రోగాలకి భయపడితే రోగాలు వస్తాయి, శత్రువులకు భయపడితే శత్రువులు తయారవుతారు, చావుకి భయపడితే చావు వస్తుంది. దేనికి భయపడకూడదు. ఇంకొక ఉదాహరణ, మొహమ్మద్ యుద్ధం చేస్తున్నాడు, కత్తి యుద్ధం. బాగా ఇద్దరు కత్తి యుద్ధం చేశారు. మొహమ్మద్ యొక్క చేతిలోంచి కత్తి జారి పడిపోయింది కిందకి. వాడేం చేశాడు, మొహమ్మద్ గొంతు మీద కత్తి పెట్టి, నిన్నెవరు రక్షిస్తారు ఇప్పుడు, ఎక్కడున్నాడు నీ అల్లా అన్నాడు. అలాంటి సమయంలో కూడా మొహమ్మద్ ఆ కళ్ళలో చూస్తూ నా అల్లా ఉన్నాడు. ఆ సమయంలో కూడాను నిర్భయంగా ఉన్నాడు మొహమ్మద్. అలా ఉండేసరికి అతని చేతిలో వణకడం మొదలుపెట్టాయి ఇలాంటి కళ్ళు చూసి. అతని చేతిలో కత్తి కింద పడిపోయింది. అప్పుడు మొహమ్మద్ ఆ కత్తి తీసి అతని మెడ మీద పెట్టి, నీకెవడున్నాడు ఇప్పుడు, నాకైతే అల్లా ఉన్నాడు, నీకెవడు లేడు కదా, నువ్వు నాస్తికుడివి నువ్వు. అప్పుడు అతను నమస్కారం పెట్టి, నన్ను రక్షించేది నాయనా అన్నాడు. పో, నేను రక్షిస్తున్నా అని చెప్పేసి, బాగా బతుకు అని చెప్పేసి వదిలిపెట్టేశాడు. ఇది మొహమ్మద్ చరిత్ర. సోక్రటీస్కి విషం ఇచ్చారు, నువ్వు మా రోమ్ నాగరికతకు ఆధిపత్యానికి నువ్వు విపరీతంగా మాట్లాడుతున్నావు. ఏథెన్స్, రోమ్ కాదు ఏథెన్స్, నువ్వు చచ్చిపోవాల్సిందే, ఇది తాగన్నారు. నాయన తాగుతానన్నాడు, భయపడలేదు ఆయన. నువ్వు ఒక్కసారి మమ్మల్ని క్షమ అడుగు, నేను వదిలిపెట్టేస్తాను. నేను క్షమ అడగను. నేను ఏదైనా తప్పు చేస్తే కదా క్షమ అడిగేది. మీ పని మీరు కానిచ్చండి, నేను సంతోషంగా అది తాగుతాను. మీరాబాయి కూడా అదే చేసింది. మీరాబాయి కూడా విషం ఇచ్చారు. ఎవరిచ్చారు? ఆ మొగుడే ఇచ్చాడు. ఏమిటా కృష్ణ భక్తి అంటావు, నువ్వు చావాల్సిందే అని చెప్పేసి చాలా సంతోషంగా తాగేసింది వాడు మీరా. చావంటే భయం లేదు కనుక మనం ఇప్పటివరకు మీరా గురించి చెప్పుకున్నాం, సోక్రటీస్ చెప్పుకుంటున్నాం. ఇన్ని 100 సంవత్సరాల దాకా మీరాబాయి గురించి ఎందుకు చెప్పుకుంటున్నాము? ఆవిడికి భయం లేదు. సోక్రటీస్ గురించి ఎందుకు చెప్పుకున్నాం? భయం లేదు. అక్కడ భయం ఉన్న వాళ్ళ గురించి మనం చెప్పుకుంటాం ఏంటి? వాళ్ళ చరిత్రలో ఉంటారేంటి? వాళ్ళ ఆదర్శంగా ఉంటారేంటి? నిర్భయంగా ఉండేవాళ్ళే ఆదర్శం మనకి.
ఏ జన్మలో అయితే మనం పూర్తిగా నిర్భయంగా ఉంటామో ఆ జన్మ మనకి ఆఖరి జన్మ అవుతుంది. ఆ జన్మలో రావాల్సిన వరాలన్నీ వస్తాయి. మనం భయపడుతూ ఉంటే ఆ వరాలు అక్కడే అయిపోతాయి, రావు మన దగ్గరికి, మన ఒళ్ళోకి వచ్చి పడవు. కానీ మనం నిర్భయంగా ఉంటే వరాలు వచ్చి పడతాయి. ఒకసారి ఏమైందంటే ప్రొద్దుటూరులో ఉన్నాను నేను. అక్కడ ఒక శివాలయం ఉంది, గొప్ప శివాలయం. నేను పొద్దునే వెళ్ళాను ఆ శివాలయానికి. ఆ శివాలయంలో పొద్దునే చూస్తే ఆ మంటపంలో కొంతమంది ఏమో పేకాడుతున్నారు, కొంతమంది ఏమో న్యూస్ పేపర్ చదువుకుంటున్నారు, కొంతమంది ఏమో పిచ్చాపాటి కబుర్లు చెప్తున్నారు. నేనేమో ధ్యానం చెప్పడానికి వెళ్ళాను. అక్కడ ఈ గ్రూపులన్నీ ఉన్నాయి ప్రొద్దుటూరు శివాలయంలో. ఇంకా నా సంగతి తెలుసు కదా, తిట్టడం మొదలుపెట్టాను అందరిని. ఆ పూజారులని, ఆ బ్రాహ్మణులని, ఆ మేనేజ్మెంట్ని తిట్టడం మొదలుపెట్టాను. అంటే వాళ్ళు టెంపుల్కి వెళ్ళి వాళ్ళని తిట్టడం మొదలుపెట్టాను నేను. దాంతో ప్రొద్దుటూరులో ఉన్న దేవాలయాల పూజారులు అందరూ నా మీద ధ్వజం ఎత్తారు. వాళ్ళందరూ పెద్ద గుమ్మిగుడి నా మీద యుద్ధానికి వచ్చారు. మీరు ఏం మాట్లాడుతున్నారని చెప్పేసి మా దగ్గరకు వచ్చి. అది పెద్ద యుద్ధమే జరిగింది అక్కడ ప్రొద్దుటూరులో. కానీ మనం చెప్పేదే, మనకేం భయం లేదు. మనకి చెప్పేదే. ఇలాగే జరిగింది ఒకసారి మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోటలో. అందరు కలిసి మీదకి వచ్చేశారు. పెద్ద గొడవ జరిగింది, పెద్ద యుద్ధం జరుగుతుందేమో అని అనిపించింది అక్కడ. ఎవరైతే గొడవ చేయడానికి వచ్చారో వాళ్ళకి నా మైక్ ఇచ్చి మీరు గట్టిగా చెప్పండి, మైక్లో చెప్పండి అని చెప్పాను. నా దగ్గర మైక్ ఉండింది, వాళ్ళ దగ్గర మైక్ లేదు. వాళ్ళేమో గట్టిగా అరుస్తున్నారు. నేను వాళ్ళకి స్టేజ్ మీద పిలిచి, నాయన మీ అరుపులు అందరికీ వినపడడం లేదు, మైక్లో మాట్లాడండి అని చెప్పేసి వాళ్ళకి మైక్ ఇచ్చాను. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. వాళ్ళకి నా దగ్గర నుంచి మైక్ లాక్కుందాం అనుకున్నారు, నేనే ఇచ్చాను వాళ్ళకి మైక్. ఆర్య సమాజ్ వాళ్ళు ఆర్య సమాజ్ కాదు, ఇంకేదో సమాజ్ అబ్బా, ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఆర్ఎస్ఎస్ వాళ్ళంతా కలిసి వచ్చారు. మీరు హిందూ సమాజానికి ఎగెన్స్ట్గా మాట్లాడుతున్నాను. నిజమైన ఆయన నువ్వే మాట్లాడు అని చెప్పించామాట. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం నిర్భయంగా ఉంటే ఇగో ఇంతమంది ఇన్ని వరాలు వచ్చాయి నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద వరాలు. ఈ వరాలు ఎలా వచ్చాయి నా దగ్గరికి అంటే నిర్భయంతో వచ్చాయి. భయం లేకుండా ఉండాలి, భయాన్ని తీసేయాలి. భయం అనేది ఆత్మకి క్యాన్సర్. మైక్ ఇస్తే మాట్లాడగలనో లేదో, ఎగ్జామినేషన్ పాస్ అవ్వగలనో లేదో, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సరిగ్గా డ్రైవింగ్ చేయగలనో లేదో, అన్నిటికీ భయాలే. భయం అనేది గొప్ప శత్రువు మనిషికి, మానవుడు మాధవుడుగా కావడానికి. ఆ భయాన్ని తీసేస్తే ప్రతి మానవుడు మాధవుడే, ప్రతి మానవుడు వరాల మూటే. ఒక ఆయన అడిగాడు, స్వామీజీ భయాన్ని ఎలా తీసేయాలని చెప్పేసి. నువ్వు దాన్ని తీసివేయలేవు, అది తనందట తాను పోవాలి. అది ఎలా పోతుంది స్వామి తనంతట తాను అంటే, నువ్వు భయం లేని వాళ్ళతో ఉండు, సాంగత్యం చెయ్యి. మెల్లిగా వారు వీరవుతారు. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు. భయం లేని వాళ్ళతో సహవాసం చెయ్యి, పిరమిడ్ మాస్టర్లతో సహవాసం చెయ్యి. అప్పుడు నీ దగ్గర ఉన్న భయం పోతుంది.
దీన్ని సజ్జన సాంగత్యం అంటాం. ఎవడైనా సజ్జనుడు అంటే భయం లేనివాడు సజ్జనుడు. వాడు భయపడ్డాడు, భయపెట్టాడు సజ్జనుడు. దుర్జనుడు భయపడుతుంటాడు, భయపడుతూ ఉంటాడు. సజ్జన సాంగత్యం చేయాలి, భయం లేని వాళ్ళతో సాంగత్యం చేయాలి. అప్పుడు నీ దగ్గర ఉన్న భయం కూడా పోతుంది. యద్భావం తద్భవతి. నీ దగ్గర భయం ఉంటే అలానే అవుతుంది. నీ దగ్గర ఎంత భయం ఉందో అంత అలా అవుతుంది. నీ దగ్గర భయం లేకపోతే అలా అవుతుంది. యద్భావం తద్భవతి. ఏం జరుగుతుంది అక్కడ అంటే నీ భావం ఏంటో అదే జరుగుతుంది అక్కడ. నువ్వు భయంగా ఉన్నావు అనుకో, చెప్పానుగా మా కజిన్ దొంగలు పడతారు భయపడుతూ వెళ్ళాడు, దొంగలు పడ్డారు. మేము ఎప్పుడు మా ఇంటికి తాళాలు పెట్టలేదు, ఎవరు రారు, దొంగలు రారు. మనం భయపడం. ఏమవుతుందో అని భయపడం. ఏమీ కాదు. ఏమవుతుందో అని భయపడితే అన్నీ అవుతాయి. మనం భయపడినట్టే అవుతుంది. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తావు. నీ భయమే నీకు ఆపదను సృష్టించింది, నీ దుఃఖాన్ని సృష్టించింది. నీ అభయమే నీ యొక్క ఆనందాన్ని సృష్టించింది, నీ యొక్క వరాలను కురిపించింది. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తావు. నువ్వు భయంగా ఉన్నావా, భయం లేకుండా ఉన్నావా, అది చెప్పు నాకు. మనిషి భయంతో వణికిపోతున్నాడు. కరోనా కరోనా కరోనా, ఎక్కడ చూసినా కరోనా 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 కరోనా. క్యా కరోనా? क्या करना चाहिए? कोरोना को दूर रखने के लिए क्या करना चाहिए? ఏం చేయాలి అంటే నువ్వు భయపడకుండా ఉండాలి. అదే వ్యాక్సిన్. వ్యాక్సిన్ కనుక్కుంటా ఉంటారు. ఏం వ్యాక్సిన్ కనుక్కుంటారు? నిర్భయమే వ్యాక్సిను, భయరహితంగా ఉండడమే వ్యాక్సిను, భయపడకుండా ఉండడమే వ్యాక్సిను. నీ వ్యాక్సిన్ నీ దగ్గరే ఉంది. నీ రోగానికి మందు ఎక్కడో లేదు. నీ రోగం వచ్చిన కారణం నీ భయం. ఆ కారణాన్ని తీసేస్తే ఆ కార్యం పోతుంది. ఆ భయాన్ని తీసేస్తే ఆ కార్యం పోతుంది. అభయ ముద్ర అంటే ఇది. నువ్వు భయం లేకుండా చెయ్యి. నీకు చావు వస్తే వస్తుంది, ఏదో చావాల్సిందే. చావు లేదని కూడా తెలుసుకుందాం మనం. ఇంకా దేనికి భయం? శరీరానికి చావు ఉంటుంది, ఆత్మకు చావు లేదు కదా, ఇంకెందుకు భయం? ఇంకెందుకు వణుకుతూ జీవించాలి? వారం రోజులు ఇక్కడ పద్మశ్రీ కార్తికేయన్ గారు వచ్చి ఉన్నారు. ఢిల్లీ నుంచి వచ్చారు ఆయన. ఇందాక ఇప్పుడే వెళ్ళారు, ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఆయన ఢిల్లీ నుంచి వస్తున్నప్పుడు ఆయన అందరూ అడిగారు, మీరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారంటే హైదరాబాద్. మీరు ఎందుకు వెళ్తున్నారు, ఈ కరోనా టైంలో ఎందుకు వెళ్తున్నారు అని అడిగారు. ఆయన నేను వెళ్తున్నాను, పిరమిడ్ వ్యాలీకి వెళ్తున్నాను, ఇక్కడికి వచ్చాడు ఆయన ఢిల్లీ నుంచి. అందరూ కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళకూడదని ఇంట్లో కూర్చొని తలుపులు వేసుకుని గజగజ వణుకుతుంటే ఈయన బయలుదేరి ఇక్కడికి వచ్చాడు.
అందరూ ఆయన అడిగారట, మీరు ఎందుకు వెళ్తున్నారు, బయటకు వెళ్తున్నారు, వెళ్ళకూడదు కదా, సేఫ్టీ లేదు కదా అంటే కార్తికేయన్ గారు అన్నట్ట, నాకు చావంటే భయం లేదు, నేను వెళ్ళి వస్తాను హైదరాబాద్, బెంగళూరుకి, పిరమిడ్ వ్యాలీకి అని వచ్చి వారం 10 రోజులు ఇక్కడ హాయిగా ఉన్నారు. ఇప్పుడే వెళ్ళారు ఆయన. నాకు చావంటే భయం లేదు అన్నారు ఆయన, పద్మశ్రీ డాక్టర్ కార్తికేయన్ గారు. అందుకని వచ్చాడు. ఇందాక చెప్తున్నాడు, ఇందాక వెళ్ళిపోయేటప్పుడు, నేను మళ్ళీ వెళ్తాను, వారం రోజుల తర్వాత అందరూ నేను బాగా ఉంటే చూసి వాళ్ళు కూడా తిరిగి ఇక్కడికి వస్తారు, పిరమిడ్ వ్యాలీకి వస్తారని చెప్పారు ఆయన. ఆయనకి భయం ఉండుంటే ఢిల్లీ నుంచి బెంగళూరు వచ్చి ఉండేవారు కాదు ఆయన. ఇంటి నుంచి ఎందుకు బయటకు వెళ్తారు? కరోనా టైం. ఆయనకి భయం లేదు. ఆయనకి హాయిగా వచ్చారు, ఉన్నారు, హాయిగా వెళ్ళారు. ఆధ్యాత్మికత అంటే భయం లేకుండా జీవించడము. కానీ ఏదైనా కానీ ఏదైనా కానీ నో భయము, అభయము. అప్పుడు ఏమీ కాదు. ఎందుకు ఏమీ కాదంటే నీ అభయం వల్లనే ఏమీ కాదు. రోగం ఎందుకు వస్తుంది? నీ భయం వల్ల వస్తుంది. నీ చావు ఎందుకు వస్తుంది? నీ భయం వల్ల వస్తుంది. నీ అపజయం ఎందుకు వస్తుంది? నీ యొక్క భయం వల్ల అపజయం వచ్చింది. నువ్వు భయం లేకుండా ఉండు. అదే ట్రైనింగ్ ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలకి ఇవ్వాలి. తల్లిదండ్రులని అడుగుతారు నన్ను, పిల్లల్ని ఎలా పెంచాలి స్వామీజీ అంటారు. వాళ్ళు భయపెట్టకుండా, వాళ్ళలో భయం లేకుండా వాళ్ళని పెంచు, అంతే. ఒకటే స్టేట్మెంట్. వాళ్ళని భయపెట్టకండి. తల్లిదండ్రులే స్వయంగా పిల్లల్ని భయపెడితే వాళ్ళు ఇంకెక్కడికి పోతారు? వాళ్ళు ఎక్కడ నేర్చుకోవాలి వాళ్ళ అభయం? ఇంటి దగ్గరే నేర్చుకోవాలి పిల్లలు అభయాన్ని. తల్లిదండ్రుల దగ్గర నేర్చుకోవాలి. తల్లిదండ్రుల దగ్గర నేర్చుకునే అభయం వాళ్ళు ప్రపంచానికి వెళ్ళి ప్రపంచానికి నేర్పిస్తారు అభయాన్ని. తల్లిదండ్రుల బాధ్యత పిల్లల్ని అభయంగా పెంచడం, భయరహితంగా పెంచడం. వాళ్ళు డ్రైవింగ్ నేర్చుకుంటారు అనుకోండి, డ్రైవింగ్ నేర్చుకో, డ్రైవింగ్ నేర్చుకో, కింద పడతావు, కాళ్ళు విరుగుతుంది, చెయ్యి విరుగుతుంది అని ముందరే భయపెట్టేస్తారు. నీకెందుకు డ్రైవింగు? డ్రైవింగ్ నేర్చుకో, కింద 3 సార్లు కింద పడు, 4 సార్లు కింద పడు అని అభయాన్ని నేర్పించాలి తల్లిదండ్రులు. భయాన్ని నూరిపోస్తారు, అభయాన్ని నూరిపోయాలి. ప్రతి విషయంలోనూ అభయాన్ని నూరిపోయాలి. మీ అబ్బాయి ఇంగ్లాండ్ వెళ్తున్నాడా, ఎందుకు పంపిస్తున్నారు అని భయపడతారు. అప్పుడు హాయిగా వెళ్ళి రాని ఆయన ఇంగ్లాండ్కి అని చెప్పాలి ఆ తల్లి. అభయాన్ని నూరిపోయాలి ఆ తల్లి. ఇంగ్లాండ్కి వెళ్ళు, అక్కడేమీ భయపడకు. నేను ఇక భయపడను, నువ్వు కూడా భయపడకు. కొంతమంది పిల్లల తల్లిదండ్రులు ఆ పిల్లలు నా దగ్గర ధ్యానానికి వచ్చినప్పుడు, మా పిల్లవాడు సన్యాసి అయిపోతాడు మరి మీ దగ్గరికి వస్తే అని భయపడుతుంటారు.
ఇంట్లో ఏమో బుద్ధుడి ఫోటో ఉంటుంది, సన్యాసి ఫోటో, శంకరాచార్యుల ఫోటో ఉంటుంది, సన్యాసి ఫోటో. కానీ వాళ్ళ కొడుకు మటుకు సన్యాసి కాకూడదు. రామచంద్ర, నా మీద ఎంతోమంది యుద్ధానికి వచ్చారు. మా అబ్బాయిని మీ దగ్గర పెట్టుకోకండి అని చెప్పేసి నేనేం పెట్టుకోవటం లేదు. వాళ్ళ అబ్బాయిని నా దగ్గరికి వచ్చాడు. వాళ్ళ అబ్బాయి సన్యాసి అయిపోతాడేమో అని వాళ్ళ భయం. వాడు ఖచ్చితంగా వాడి భయానికి సన్యాసి అవుతాడు వాడు. రామచంద్ర, నేను ఉద్యోగం వదిలిపెట్టేసినప్పుడు 92లో అందరూ నన్ను భయపెట్టారు. ఏమవుతుందో నీకు, ఇంకా నీ సంసారం ఎలా జరుగుతుంది? ఏం జరిగింది? హాయిగా ఉంది నా సంసారం. ఇగో ఇంత పెద్ద సంసారం అయిపోయింది నాకు ఇక్కడంతా. ఏమైంది? ఉద్యోగం వదిలిపెట్టేసేలాగా ఎవరు సాకుతారు? ప్రపంచం సాకుతుంది. ఎవరు అన్నం పెడతారు? ప్రపంచం అన్నం పెడుతుంది. నాకు ప్రతిరోజు విందు భోజనాలే, ప్రతి ఇంట్లోనూ, దేశమంతా. ప్రపంచం అంతా నా కుటుంబాన్ని ఆదుకుంది. ఏమీ కాలేదు నా కుటుంబానికి, ఏమీ కాదు. ఎందుకంటే నాకు భయం లేదు. ఇది అభయ ముద్ర, ఇది వరదా ముద్ర. మనం ఎప్పుడు ఏ ముద్రలో ఉండాలంటే అభయ ముద్రలో ఉండాలి. ఆ టెంపుల్స్లో, ఆ మందిరాల్లో ఆ విగ్రహాలు అవే సూచిస్తాయి మనకి. అదే సందేశం, ఆ విగ్రహం నుంచి వచ్చే సందేశం. ఊరికే పని లేకుండా ఆ విగ్రహాలను పెట్టలేదు అక్కడ. పోయి ఆ రాముడి విగ్రహం చూసిరా, ఆ సీత విగ్రహం చూసిరా, వాళ్ళు ఏ ముద్రలో ఉన్నది చూసిరా, అది నేర్చుకో అని చెప్పారు. మనం ఏమో హారతి ఇచ్చేసి పూలు జల్లి వస్తాం, అది ఏం నేర్చుకోము అక్కడ వాళ్ళ దగ్గర. ఆ విగ్రహం దగ్గర ఏమీ నేర్చుకోము. మనకి ఆ ముద్రలే కనపడవు అసలుకి. ఆ కొబ్బరి చిప్ప కనబడుతుంటుంది, సగం కొబ్బరి చిప్ప, పెద్ద కొబ్బరి చిప్ప. ఆ విగ్రహం నుంచి మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకోవడం కోసం విగ్రహం పెట్టారు అక్కడ. ఆ ముద్రని అబ్జర్వ్ చేయడం, నేర్చుకోవడం. ముద్ర అంటే ఏమిటి, ఆ ముద్రలోని సందేశం ఏమిటి? మొత్తం ఆధ్యాత్మికత అంతా ఈ రెండు ముద్రల్లో ఉంది. నువ్వు ఎంత ధ్యానం చేస్తావో అంత నీకు అభయంలో ఉంటావు. నువ్వు ఎంత స్వాధ్యాయం చేస్తావో అంత అభయంలో ఉంటావు. ఎంత సజ్జన సాంగత్యం చేస్తావో అంత అభయంలో ఉంటావు. నువ్వు ధ్యానం చేయవు, స్వాధ్యాయం చేయవు, సజ్జన సాంగత్యం ఏందో ఉంటావు, ఆ భయంలోనే ఉంటావు. నువ్వు ఎప్పుడు భయంతోనే ఉంటావు. ఏది చేయాలన్నా భయమే, ఏది చేయకుండా ఉండాలన్నా భయమే. ఒక అడుగు ముందుకు వేయడానికి భయమే, ఒక అడుగు వెనక్కి వేయడానికి భయమే. వెనకేస్తే ఏమవుతుందో, ముందేస్తే ఏమవుతుందో, ఇదే భయం. విలియం షేక్స్పియర్ చెప్పినట్టు టు బీ ఆర్ నాట్ టు బీ ఇస్ $1 million క్వశ్చన్ అన్నాడు. టు బీ ఆర్ నాట్ టు బీ ఇస్ $1 million క్వశ్చన్. ఒక అడుగు ముందు వేయాలా, ఏమో ఏమవుతుందో. ఒక అడుగు వెనకేద్దాం, ఓ ఇంకేమవుతుందో. వాడు ఇంకేం చేస్తాడు అక్కడ. అడుగు ముందుకు వేయలేడు, వెనక్కి వేయలేడు. టు బీ ఆర్ నాట్ టు బీ $1 million క్వశ్చన్, విలియం షేక్స్పియర్ అన్నట్టు. అందరి పరిస్థితి అదే. ఎందుకంటే భయంతో వణుకుతున్నాడు. వాడు ఏం చేయాలో తెలీదు. అడుగు ముందుకు వేయాలా, అడుగు వెనక్కి వేయాలా. అడుగు ముందుకి వేయలేడు, వెనక్కి వేయలేడు. ఎందుకంటే భయరహితుడు కాదు. భయం లేని వాడు వెనకాలంటే వెనక్కి వెళ్తాడు, ముందుకెళ్తాడు. దేనికైనా భయం? నువ్వు ఆత్మవి. ఆత్మ అగ్నిలో దహింపబడదు, ఆత్మ నీటితో తడపబడదు,
ఆత్మ గాలితో ఎండింపబడదు, ఆత్మ శస్త్రాలతో ఛేదింపబడదు అని చెప్పాడుగా భగవద్గీతలో. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నైనం క్లేదయంత్యాపో నోషయతి మారుతాహ. నువ్వు ఆత్మవే, ఇంకా నీకెందుకు భయం? ఏ కత్తి నిన్ను ఛేదించలేదు, ఏ ఎండ నిన్ను ఎండింపలేదు, ఏ నీరు నిన్ను తడపలేదు. ఏ అగ్ని నిన్ను కాల్చలేదు. ఈ శరీరాన్ని కాలుస్తుంది అగ్ని, ఆత్మని కాల్చలేదు. ఇదే భగవద్గీత సందేశం. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నైనం క్లేదయంత్యాపో నోషయతి మారుతః. ఎందుకు వణుకుతున్నావు భయంతో? వాళ్ళందరినీ చంపడానికి నువ్వు భయపడుతున్నావా? పాపం వస్తుంది అనుకుంటున్నావా? పాపమా వంకాయ? వాళ్ళని చంపు. చంపేసేయి వాళ్ళని. నేను ఆల్రెడీ చంపేశాను వాళ్ళని, నువ్వు ఇంకా చంపేసేయి. నిమిత్త మాత్రం భవాల్చున్నా, నేను చంపేశాను ఓయ్, నువ్వు వాళ్ళని చంపు, ఇంక అంతే. వాళ్ళందరూ చంపదగిన వాళ్ళు, చంపేసేయి. అయినా కూడా వాళ్ళు చావరు, వాళ్ళు చావరు, నువ్వు చావవు. ఇదంతా ఒక ఆట. ఆటలో నీకు భయం ఎందుకు? ఆట ఆడు. నువ్వు శరీరం అనుకుంటే నీకు భయం ఉంటుంది, కానీ నువ్వు ఆత్మ అనుకుంటే నీకు భయం ఎందుకు ఉంటుంది? నువ్వు ఆత్మ అనుకుంటే నీకు భయం ఉండదు. నీ భయం లేకుండా నువ్వు ఆత్మవే. నువ్వు భయం లేకుండా నువ్వు మానవుడివే. భయంతో ఉంటే నువ్వు మానవుడివే. అందరూ ఆత్మ పదార్థాలే. ఏ ఆత్మ కూడా చావదు, చావే లేదు ఆత్మకి. ఇంకా దేనికి భయము? ఇంక చావే లేనప్పుడు నువ్వు నిర్భయంగా ఎందుకు జీవించవు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపెడుతున్నావు? భయపడని వాడు, భయపెట్టని వాడే మాధవుడు. భయంలో ఉండేవాడు, భయపెట్టేవాడు మానవుడు. భయాన్ని నూరిపోసేవాడు మానవుడు, అభయాన్ని నూరిపోసేవాడు మాధవుడు. ప్రతి మానవుడు మాధవుడు కావాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల బాధ్యత పిల్లల్ని అభయంగా పెంచడము. భయంతో పెంచడం కాదు, అభయంతో పెంచాలి. స్కూల్లో టీచర్స్ తమ స్టూడెంట్స్ని అభయంతో పెంచాలి. తల్లిదండ్రులు ఇంట్లో పిల్లల్ని పెంచుతారు, స్కూల్ టీచర్స్ స్కూల్లో పిల్లల్ని పెంచుతారు. ఏ విధంగా పెంచాలి అంటే అభయంతో పెంచాలి. అప్పుడు ఆ పిల్లలకి వరాలన్నీ వస్తాయి. ఆ పిల్లలు వరాల మూటలు అవుతారు, శాపాల మూటలు గారు. నీ భయంతో నీకు శాపం వస్తుంది, అభయంతో నీకు వరం వస్తుంది. నీ భయమే నీకు శాపము, నీ అభయమే నీకు వరము. నీకు నువ్వే శత్రువి నీలో భయం ఉంటే, నీకు నువ్వే మిత్రుడివి నీలో అభయం ఉంటే. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి నాయనా అన్నాడు భగవద్గీతలో. నిన్ను నువ్వే కింద పడేసుకోకూడదు. నిన్ను నువ్వు ఎలా కింద పడేసుకుంటావు? నీ భయంతోనే నిన్ను నువ్వు కింద పడేసుకుంటున్నావు.
నిన్ను నువ్వు ముందు తీసుకెళ్ళా అంటే నీ అభయంతోనే. నీకు నువ్వే శత్రువువి, నీకు నువ్వే మిత్రుడివి. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, నిన్ను నువ్వే రక్షించుకోవాలి, కాపాడుకోవాలి. ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదేయత్ ఆత్మవీయ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. నువ్వు అభయముద్రలో ఉంటే నీకు నువ్వే గొప్ప ప్రాణమిత్రుడివి, నీకు రావాల్సిన వరాలన్నీ నువ్వే సంపాదించుకుంటావు. నువ్వు భయముద్రలో ఉంటే ఇలా ఉంటే ఇది భయముద్ర. ఆ భయముద్రలో ఉంటే నీ భయమే నీకు శత్రువు, నీ భయమే నీకు శాపము. ఎవరో వచ్చి నీకు శాపాలు పెట్టరు, ఎవరో వచ్చి నీకు వరాలు పెట్టరు. నీ భయమే నీకు శాపంగా మారుతుంది, నీ యొక్క అభయమే నీకు వరంగా మారుతుంది. నువ్వు భయంలో ఉంటావో అభయంలో ఉంటావో నీ ఇష్టం నాయన. నిన్ను నువ్వే ఉద్ధరించుకో అని చెప్తుంది భగవద్గీత. ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మవీ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. ఆత్మకి ఆత్మే బంధువు, ఆత్మకి ఆత్మే శత్రువు. ఈ ఆత్మ భయంలో ఉంటే ఆత్మకి ఆత్మే శత్రువు, ఈ ఆత్మ అభయంలో ఉంటే ఆ ఆత్మకి ఆత్మే బంధువు. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. నీ వల్లనే నువ్వు శాపగ్రస్తుడు అయ్యావు, నీ వల్లనే నువ్వు వర ప్రసాదుడు అవుతావు. నీ కాల్లో ముళ్ళు ఎందుకు గుచ్చుకుంది? నువ్వు కేర్లెస్గా నడిచావు. ఎవడు ముళ్ళు తీస్తాడు? నువ్వే తీసుకోవాలి ఆ ముళ్ళు, నీ కాల్లో ముళ్ళుని. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ఇదే సేతు జ్ఞానం అంటే. ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎక్కడిచ్చినా ఒకటే సెంటెన్స్, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. అదే భగవద్గీత చెప్పాడు, ఉద్ధరేది ఆత్మన ఆత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మవే ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. తులసీదళం పుస్తకం రాసినప్పుడు నేను 93లో ఆ పేరు పెట్టినప్పుడు తులసీదళం అంటే 2 ఆకులు ఉంటాయి. ఏమిటా 2 ఆకులు అంటే, ఒకటేమో ఆనాపానసతి, ఇంకోటేమో యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అనే స్టేట్మెంటు. ఈ రెండు ఆకులుగా పెట్టాం మనం తులసీదళంలో, చక్కగా రాయబడింది దానిలో. ఏమిటి ఆ పిఎస్ఎస్ఎం ఫిలాసఫీ అంటే 2 ఆకుల ఫిలాసఫీ. తులసీదళము ఏమిటి ఆ 2 ఆకులు అంటే, ఒకటేమో ఆనాపానసతి ధ్యాన విధానం, రెండోదేమో యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ జ్ఞాన విధానం. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అని తెలుసుకున్నప్పుడు అదే జ్ఞానము. నా వాస్తవానికి ఇంకెవరో తల్లిదండ్రులు సృష్టించారు, సమాజం సృష్టించింది, దేవుడు సృష్టించిన వాడు ఎవడో దేవుడు సృష్టించట అని అనుకుంటే అదంతా అజ్ఞానము. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు, అదే జ్ఞానము. తులసి దళంతో ఒక దళము. ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస, పవనపుత్రుడివిగా వాయుపుత్రుడివిగా అని చెప్పేదే ఇంకో ప్రథమ ఆకు. ఆ మొట్టమొదటి ఆకుతో 2వ ఆకు తెలుస్తుంది మనకి. ధ్యానంలో చేస్తే మన జ్ఞానం వస్తుంది, ధ్యానం లేకుండా జ్ఞానం ఎలా వస్తుంది? ఆనాపానసతిలో ఉంటేనే యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని నీకు తెలుస్తుంది. కనుకనే ఫస్ట్ ఆనాపానసతి, దేనికైనా కానీ ఫస్ట్ ఆనాపానసతి. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. అప్పుడు నువ్వు నిర్భయుడు అవుతావు, భయరహితుడు అవుతావు, అభయముద్రలో వస్తావు. ఆనాపానసతి లేకపోతే భయముద్రలోనే ఉంటావు, నువ్వు గజగజ వణుకుతూ ఉంటావు. నా వల్ల ఏమవుతుంది, నేను ఎలా చేయగలను, నాకంత శక్తి ఉందా అని భయంతో ఉంటావు నువ్వు. ఆనాపానసతి చేస్తే నేనెందుకు చేయలేను, ఆ బుద్ధుడు చేసినట్టు నేను ఎందుకు చేయలేను, ఆ బుద్ధుడు చేశాడు కదా నేను కూడా చేస్తానని అభయం వస్తుంది, ఆ ధైర్యం వస్తుంది, ఆ సాహసం వస్తుంది. ధైర్య సాహసే లక్ష్మి. లక్ష్మి ఎక్కడ వస్తుంది? ఎక్కడ ధైర్యం ఉందో అక్కడ సాహసం ఉందో వస్తుంది. ఎక్కడ అధైర్యం ఉందో అక్కడ, ఎక్కడైతే అసాహసం ఉందో అక్కడంతా దరిద్రం వస్తుంది. ధైర్యే సాహసే లక్ష్మి. లక్ష్మి ఎవరి దగ్గరికి వస్తుంది?
అందరికీ లక్ష్మీదేవి కావాలి, కానీ ఎలా వస్తుంది ఆ లక్ష్మీదేవి? ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ, ఎక్కడ సాహసం ఉంటుందో అక్కడ లక్ష్మి వస్తుంది. ఎక్కడ అధైర్యం ఉంటుందో, ఎక్కడ భయం ఉంటుందో, ఎక్కడ అసాహసం ఉంటుందో, సాహసం ఉండదో అక్కడ లక్ష్మి రాదు, దరిద్రం వస్తుంది. ఆ లక్ష్మి యొక్క పెద్ద హెల్దర్ సిస్టర్ వస్తుంది, దరిద్రం అనేది వస్తుంది, దరిద్ర దేవత వస్తుంది. లక్ష్మీదేవత ఎక్కడికి వస్తుంది? ఎక్కడైతే ధైర్యం ఉందో, ఎక్కడైతే సాహసం ఉందో అక్కడ లక్ష్మి వస్తుంది. అభయముద్ర అంటేనే ధైర్యము, అభయముద్ర అంటేనే సాహసము, అక్కడే లక్ష్మి వస్తుంది. ధైర్యే సాహసే లక్ష్మి. ఎప్పుడు ధైర్యమే ఉండాలి, ఎప్పుడు సాహసమే ఉండాలి. చిన్న చిన్న ధైర్యాలు, చిన్న చిన్న సాహసాలు చేస్తూ పెద్ద పెద్ద ధైర్యాలు, పెద్ద పెద్ద సాహసాలు చేస్తాము. ఈ ధైర్యం సాహసం ఎక్కడి నుంచి వస్తాయంటే ధ్యానం నుంచి వస్తాయి. ధ్యానం చేస్తే మనం లక్ష్మీపతి అవుతాము. లక్ష్మీపతి కావాలంటే అందరూ ధ్యానం చేయాల్సిందే. భాగ్యద లక్ష్మీ బారమ్మ పాట పాడతాం. రా లక్ష్మి, రా లక్ష్మి వస్తుంది ఏంటి? నీ దగ్గర ధైర్యమే లేదు, నువ్వు ఆ లక్ష్మి ఎందుకు వస్తుంది దగ్గరికి? భాగ్యద లక్ష్మీ బారమ్మ, ఆవిడ రాదు నీ దగ్గరికి. ఎందుకు రాదంటే నీ దగ్గర భయం ఉందిరా, నీ దగ్గర ఎలా వస్తాను నేను? భయం ఉందని చెప్పి నేను రాలేను. నువ్వు అభయంగా ఉండు, నేను వస్తాను నీ దగ్గరికి, నా వరాలన్నీ నీకు ఇస్తాను. నువ్వు అభయాముద్ర ఉంటే నీకు వరదాముద్ర వస్తుంది. నువ్వు చేయవలసింది చేస్తే నీకు పొందవలసిన నువ్వు పొందుతావు. నువ్వు చేయవలసింది ఏంటంటే నువ్వు అభయంలో ఉండు, అంతే. ప్రాక్టీస్ చేయి, అంతే, అభ్యాసం చేయి. ఈ వనకడం స్టాప్ చేయి, ఊరికే వనకద్దు. లక్ష్మీదేవి ఏం చెప్తుంది? నువ్వు వణకవద్దు. అప్పుడు నువ్వు అడుగుతావు, నేను ఎలా వణకుండా ఉండాలంటే అప్పుడు నారాయణ వస్తాడు. నువ్వు ధ్యానం చేస్తే నువ్వు వణకుండా ఉంటావు నాయన. నేను లక్ష్మీపతిని ఎందుకు అయ్యాను? నేను ధ్యానం చేశాను. నువ్వు ధ్యానం చేయి అంటాడు నారాయణుడు. లక్ష్మి ఏం చెప్తుంది? నువ్వు నారాయణుడు వస్తే నేను నిదే వస్తాను రా అంటుంది. ఆ లక్ష్మీదేవి అంటుంది, నేను రావడానికి రెడీగానే ఉన్నాను, కానీ నువ్వు మాధవుడు అవుతావు కదా, నేను నీ దగ్గర వచ్చేది. నువ్వు ఇంకా మానవుడిగా ఉంటుంది, నేను ఎలా వస్తాను నీ దగ్గరికి? నువ్వు మాధవుడు అయితే నేను నీ దగ్గరికి వస్తాను. నువ్వు ఎలా మాధవుడు వస్తావు అంటే నువ్వు ధ్యానం చేయి, నువ్వు మాధవుడు అవుతావు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, ఇక్కడ ఈరోజు 2 ముద్రల గురించి తెలుసుకుందాము. అభయముద్ర, వరదాముద్ర. ముఖ్యంగా ఈ కరోనా టైంలో, కోవిడ్-19 టైంలో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఇంపార్టెంటే, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంపార్టెంట్ అయిపోయింది. అభయముద్ర కావాలి మనకి ప్రపంచానికి. అది అభ్యాసం చేయాలి మనము. యా మతి సా గతిర్భవేత్. మన మతి ఎలా ఉంటుందో మన గతి ఎలా ఉంటుంది. యద్భావం తద్భవతి. నువ్వు ఏ భావంలో ఉన్నావో అది చెక్ చేసుకో. భయం అనే భావంలో ఉన్నావా, భయరహితం అనే భావంలో ఉన్నావా, ధైర్యం అనే భావంలో ఉన్నావా, ఏ భావంలో ఉన్నావు? నువ్వు ఏ భావంలో ఉంటే అదే జరుగుతుంది. అది లా, అది శాస్త్రము, అది చట్టము, కాస్మిక్ చట్టము, యూనివర్సల్ లా.
యద్భావం తద్భవతి. ఒకసారి అందరు గట్టిగా చెప్పండి. ఇంకోసారి ఇంకోసారి ఇంకోసారి. యా మతి సా గతిర్భవేత్. యా మతి సా గతిర్భవేత్. ఇదే లా. ఎక్కర్లేదు. నీ మతి బాగుండాలంటే నువ్వు ధ్యానం చేయాలి. నువ్వు ధ్యానం చేయకుండా నీ మతి బాగుంటుంది ఏంటి? నీ స్నానం చేయకుండా నీ శరీరం శుభ్రంగా ఉంటుంది ఏమిటి? 10 రోజులు స్నానం చేయకుండా ఉంటుంది, నీ శరీరం ఎలా ఉంటుంది? కంపు కొడుతుంటుంది నీకే. రోజు స్నానం చేస్తే పొద్దున సాయంత్రం హాయిగా ఉంటుంది శరీరం. రోజు పొద్దున సాయంత్రం ధ్యానం చేస్తే నువ్వు భయం లేకుండా ఉంటావు, హాయిగా ఉంటుంది నీ ఆత్మ. స్నానంతో శరీరం శుభ్రపడుతుంది, ధ్యానంతో ఆత్మ శుభ్రపడుతుంది. శరీరం శుభ్రపడాలంటే స్నానము, ఆత్మ శుభ్రపడాలంటే ధ్యానము. శుభ్రపడడం అంటే ఏంటి? భయరహితంగా ఉండడమే శుభ్రపడము. కనుక ఇప్పుడు ఏం చేద్దామంటే మనం అందరం కలిసి కాసేపు ధ్యానం చేద్దాం. ఒక 5 నిమిషాలు మన ఆత్మని శుభ్రం చేసుకుందాం. నీటిలో మునిగితే స్నానము, శ్వాసలో మునిగితే ధ్యానము. మన శ్వాస ఉందిగా, అందులో మునుగుదాం మనం. నీటిలో మునిగితే స్నానము, శ్వాసలో మునిగితే ధ్యానము. చక్కగా 10 నిమిషాలు ధ్యానం చేద్దాం అందరము. మన శ్వాసలో మనం మునుగుదాము. ఎంత ధ్యానంలో ఉంటామో అంత ధైర్యం సంపాదించుకుంటాము. ఎంత ధైర్యం ఉంటుందో అంత సాహసం చేయగలము. ఎంత సాహసం చేస్తామో అంత లక్ష్మి వస్తుంది మన దగ్గర. లక్ష్మి రావాలంటే సాహసం కావాలి, సాహసం కావాలంటే ధైర్యం ఉండాలి, ధైర్యం కావాలంటే ధ్యానం ఉండాలి, ధ్యానం కావాలంటే శ్వాసలో మునగాలి. ఇది కథ. ససేమిరా కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానము. అభయ ముద్రలో ఉంటూ వరదా ముద్రలో ఉందాం మనం. మనకి ఎన్నో వరాలు రాబోయేవి ఉన్నాయి, వాటన్నిటిని స్వీకరిద్దాం. మనకి అన్ని వరాలు కావాలి. మనకి సృష్టిలో ఏ ఏ వరాలు ఉన్నాయో అవన్నీ మనకి కావాలి. అవన్నీ మన దగ్గర రావాలంటే మనం ఒకటే చేయాలి, మనం అభయంలో ఉండాలి, భయం లేకుండా ఉండాలి. నేను ఆత్మను తెలుసుకుంటే నీకు భయం ఉండదు. నేను శరీరం అనుకుంటే ఎప్పుడు నీకు భయమే ఉంటుంది. మనమంతా ఆత్మ పదార్థము. అది తెలుసుకోవడానికి చేయవలసిందే శ్వాసానుసంధానము, ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరూ కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడుకుని ఉందాం. సరిగ్గా 10 నిమిషాలు. నిన్నటిని రేపటిని మర్చిపోయి పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని మర్చిపోయి మనతో మనం ఉంటూ మన శ్వాసతో మనం కూడి ఉందాం.
ಬಿ ವಿತ್ ಯುವರ್ ನಾರ್ಮಲ್ ನ್ಯಾಚುರಲ್ ಬ್ರೆತ್. ಕಣ್ಣು ಎರಡು ಮುಚ್ಚಿಕೊಂಡು ಕೈಗಾಲೆರಡು ಜೋಡಿಸ್ಕೊಂಡು ಶ್ವಾಸ ಜೊತೆ ಇರಬೇಕು ಮಿತ್ರರೇ. ಬಿ ವಿತ್ ಯುವರ್ ಬ್ರೆತ್. ಕಣ್ಣು ಎರಡು ಮುಚ್ಚಿಕೊಂಡು ಕೈಗಾಲೆರಡು ಜೋಡಿಸ್ಕೊಂಡು ಶ್ವಾಸ ಜೊತೆಯೇ ಇರಬೇಕು, ಶ್ವಾಸದೊಂದಿಗೆ ಇರಬೇಕು. ಬಿ ವಿತ್ ಯುವರ್ ಬ್ರೆತ್. ఎవరు కళ్ళు తెరవరాదు. శ్వాస ఆఖరి ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ఓన్లీ 1 minute. Be with your breath. Final 30 seconds.
Final 20 seconds. Final 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Zero. Kindly place your hands on your eyes for 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Slowly you remove your hands and you may open your eyes, my dear friends. Andarki namaskaram.